డాడీ చూడు 2 కేకులు వచ్చినాయి కదా, ఎవరి దాళ్ళు కట్ చేసుకోవాలా మన ఇద్దరం అంట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఎలా జరిగింది అనేది చిన్న వీడియోనేనండి, మీకు షేర్ చేస్తాను. చూడండి, ప్రతిదీ అంటే మా ఇంట్లో జరిగే అన్ని షేర్ చేస్తుంటాం కనుక ఇది కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా తెలియజేయండి. ఉదయమే లేవంగానే కాస్త ఇళ్ళవి పైన ఓట్ చేసుకుని ఇంకా ముందే అయితే పూజ చేసుకున్న తర్వాత ఇట్లా మార్నింగ్ టిఫిన్ తోటి డే అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇటు సైడ్ ఇది చక్కెర పొంగల్ కోసం కుక్కర్ పెట్టేసానండి. ఇప్పుడు ఏంటంటే చట్నీ కోసం పల్లీలు వేయించుకున్నాను. కొబ్బరిను పల్లీలు కలిపి చట్నీ అన్నమాట. సింపుల్గా పచ్చిమిర్చిను వేసిన గుళ్ళు వేయించేసుకుంటే ఇంకా కొబ్బరి, జీలకర్ర, కొంచెం ఒక 2 రెబ్బలు వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుని ఇంకా కొంచెం ఇంత చింతపండు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకుని తిరుమల పెట్టేసుకోవడమే. ఇంకా అంతే అండి చట్నీకి. ఇంకా చక్కెర పొంగల్ వేసుకుని నేను చాలాసార్లు పోస్ట్ చేశాను. 1కి 3 అంటే 1 పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి, 3 బియ్యం తీసుకోవాలి. తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పెసరపప్పు ముందు వేయించుకుంటే మంచి సువాసన అనేది ఉంటుంది. తర్వాత ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసేసి కుక్కర్ పెట్టేస్తే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. నేను లోపల విడిగా గిన్నె పెడతాను కనుక 1కి 2 నెయ్యి వచ్చి పెడతాను. అదే కనుక డైరెక్ట్గా పెట్టేటట్టయితే కొంచెం తగ్గించి పోసుకుంటే పొడి పొడిగా వస్తుంది. మా ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా అంటే పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఏ అయినా కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫిక్స్ అనమాట. ఇంకా దాంతో కొంచెం సేమియా కానీ ఏదైనా స్వీట్, చక్కెర పొంగలి, సేమియా ఏదో ఒక స్వీట్ ఉంటుంది, పాయసం కానీ. ఇవాళ అయితే చక్కెర పొంగలి చేస్తున్నాను. అందులోకి ఆల్రెడీ కుక్కర్ అయిపోయింది, కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టా. కట్ చేసి పెట్టి తింటుంది అన్నీ, అందులో తినొచ్చు కదా. ఇంకా గారెలు వేసేసి ఇవి అయినాక టెంపుల్కి వెళ్ళి గుడికి వెళ్దామని. ఇక్కడ మాకు వనస్థలిపురంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి, చాలా పెద్దది, బాగుంటుంది. స్వామి అయితే చాలా బాగుంటారు, నిండుగా చాలా బాగుంటారు. అక్కడికి వెళ్ళాము మేము, వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా అటు నుంచి అంటే షాప్కి వెళ్ళాము అనమాట. కేకు సంజన తీసుకొచ్చింది, అలాగే మళ్ళీ మా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. అందరూ కలిసి ఒక కేకు 2 కేకులు కట్ చేసాం అనమాట. డాడీ చూడు 2 కేకులు వచ్చినాయి కదా, ఎవరి దాళ్ళు కట్ చేసుకోవాలా మన ఇద్దరం అంట. స్టేజ్ మీద ఇక్కడ ఏమన్నా మీరు ఇప్పుడు పెర్ఫామ్ చేయబోతున్నారా ఏంటి? అయ్యో పట్టుకొని చేస్తుందా మేము క్లాస్ స్పీడ్ అమ్మా. ఇది మా వాళ్ళందరూ తెచ్చారన్నమాట స్పెషల్. నాకు బెటరా? మా వాళ్ళు తెచ్చింది కదా, మీరే తింటారా ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. మేడం మీద కష్ట సాధించే చర్యగా చేపట్టగలను. అమ్మ తల్లే కొంచెం తినండి మేడం. అసలే మన డార్క్ చాక్లెట్ పడదు. హ్యాపీ యానివర్సరీ. అదొకే ఇంకా మీకు ఈరోజు ఆకలి కూడా స్వీట్లు పొట్ట ఇలా ఎక్స్టెండ్ అవుతుంది అందరికి. మా ఫ్యామిలీ అమ్మ కొంచెం తల్లి చిన్నది నువ్వు సగం పెట్టే మిగిలిన సగం నేనేం చేయను. థ్యాంక్ యూ సో మచ్. మా తరపున చిన్నది ఇచ్చినందుకు. అయ్యో
గ్లాస్ పడతారంటే ఇదేమో ఏలు పడుతున్నారు. తీసుకోండి సార్. కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడే ఫుడ్ బయట నుంచి తెప్పించామండి. ఇంకా అందరం కలిసి కూర్చుని ఇక్కడ తినేసాము. అందరం ఒకటేసారి తినడానికి వీలు పడదు కనుక షిఫ్ట్ల వారీగా తిన్నాము. అతుక్కుంటది, కట్ అవ్వదు, కుక్కర్ కట్టేయాలి. ఇంకా అలా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునేసరికి మళ్ళీ సరితా వచ్చింది కేక్ తీసుకుని. వీళ్ళ ఓపిక చెప్పుకోవాలండి. అసలు మాకు దగ్గరలో కూడా లేరు, దూరంగా షిఫ్ట్ అయిపోయారు. అయినా కూడా చక్క మా కోసం తీసుకుని వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మళ్ళీ కేక్ కట్ చేసి ఇంకా అప్పుడు డిన్నర్ చేసి అలా డేని కంప్లీట్ చేసాం అనమాట. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పాలి. హలో, ఇక్కడ చూడి మధ్యలో ఈ బాబుగా అండి కూర్చోబెట్టుకో. ఏం చేయాలి నువ్వు? పైకి జీప్ లపలపల ఆడించాలి. ఇప్పుడు జీప్ లపలపల ఆడించాలి, అంతేనా? ఆపట్టు ఆపట్టు, ఎంతైనా తినేస్తాను మమ్మీ నేను, పెట్టాలే గాని ఇట్లాంటి అన్ని తింటావు, అడ్డమైన అన్ని. ఫుడ్ తినమను, తినవు. సర్ప్రైజ్ ఏమి లేదండి. ఫోన్ యాక్చువల్ గా నాది టచ్ పని చేయట్లేదు, అందుకని చెప్పి ఫోన్ ఒకటి తీసుకుంటానని తీసుకెళ్లారు నన్నే. నాకు ఫోన్లు వీటి మీద ఎక్కువగా డబ్బులు పెట్టడం అనేది నాకు నచ్చదు. ఇంకా కాకపోతే మనకి నేనున్న ప్రొఫెషన్ ని బట్టి అవసరం అని చెప్పి తీసుకున్నారు. ఎప్పుడైనా షార్ట్స్ అవి షూట్ చేయడానికి ఉంటుందని చెప్పి. అసలు ఏం ఫోన్లు ఏంటి కూడా నాకు అసలు వీటికి సంబంధించి, ఫోన్ ఉందా, మాట్లాడామా లేదా, క్లారిటీగా వీడియో వస్తుందా లేదా అంతవరకే. ఐఫోన్ 15 తీసుకున్నారండి. పాత ఫోన్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో తీసుకున్నాము. దానికంటే ఇయర్ ఫోన్స్ ఇప్పిద్దాం. ముందే వచ్చింది గిఫ్ట్, ప్రీ యానివర్సరీ గిఫ్ట్. ప్రీ యానివర్సరీ గిఫ్ట్ అంటారంట దాన్ని. మెల్లగా వాడు, మెల్లగా వాడినా, ఇలా వాడినా, ఇలానా? ఇప్పుడు మెల్లగా కాదు, కింద మెల్లగా పడేయాలా? పడేయకూడదు అమ్మ తల్లి. ఇంకా అలా హ్యాపీగా గడిచింది అనమాట. అందులోనూ నిన్ననే విజయవాడ నుంచి వచ్చాము. ఇంకా నాకు కూడా అంతగా హెల్త్ బాగాలేదు. ఇంకా నైట్ డిన్నర్ అనుకున్నాం కానీ ఇప్పుడు నైటే మాట్లాడతాను అనమాట నేను. అవన్నీ అయిపోయినాక డిన్నర్ అనుకున్నాం కానీ అస్సలు ఓపిక లేదులే అని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. యాక్చువల్గా ఒక పని మీద మొత్తం అంతా సెర్చింగ్లో ఉన్నాం అనమాట. ఆ పని ఏంటి అనేది తొందరలోనే మీకు చెప్తాను. ఈ లోపల ఏదైనా మీరు గెస్ట్ చేస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ రోజుకైతే అలా జరిగింది సెలబ్రేషన్. మీ అందరూ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ విషెస్, చిన్నవాళ్ళైతే విషెస్ తెలియజేయండి, పెద్దవాళ్ళైతే బ్లెస్సింగ్స్ తెలియజేయండి. అయిపోయింది అనుకోండి అయినా కూడా తెలియజేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.